హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ అని ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ కొట్టి హైప్ ఇవ్వండి అందరూ. బీబీ ఉత్సవం అప్డేట్స్. ఈ వీడియోతో ఫుల్ అప్డేట్స్ అన్నీ కవర్ చేసినట్టే. లాస్ట్ వీడియో చూడండి, ఈ వీడియో చూడండి, ఫుల్ కవర్ అయిపోయినట్టే. మీకు బీబీ ఉత్సవంలో ఏమేమి జరుగుతుందో అన్నీ తెలిసినట్టే. ఇంకా ఈ వీడియోతో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బీబీ ఉత్సవంలో అందరూ వచ్చారా? బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు అందరూ వచ్చారు, ఒక్క ఆయిషా తప్ప. ఎవరు అడిగారు? ఇద్దరు ముగ్గురు ఆయిషా వచ్చిందా బ్రో అని. ఆయిషా అయితే రాలేదంట. మిగతా కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. ఇంకా తర్వాత ఒక్కొక్కరిని ఎంట్రీ చేయించారంట. ఫస్ట్ వచ్చేసి సెలబ్రిటీస్ని, ఆ తర్వాత కామనర్స్ని, ఆ తర్వాత వచ్చేసి 5 స్టోన్స్ని ఇలా ఎంట్రీ చేయించారు. ఆ తర్వాత బిగ్ బాస్ జర్నీ వేశారంట. వేసిన తర్వాత ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి బిగ్ బాస్లో అని అందరినీ అడిగారంట. అందరూ ఒక్కోటే చెప్తూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక బోన్లో నిలబెట్టి మీరు ఎవరికైనా సారీ చెప్పాలంటే చెప్పచ్చు ఇలా చెప్పారంట. మర్యాద మనిషి ఉన్నాడు కదా, ఈయనైతే సారీ చెప్పాడు. ఎందుకంటే ముద్ద మందారం అది ఫుల్ ట్రెండింగ్ టాపిక్ అయింది. అందుకే నేను అలా అనకుండా ఉండాల్సింది అని ముద్ద మందారం మనిషి అయితే తనుజాకి సారీ చెప్పాడంట. ఇంకా చాలా జరిగాయి. ఆ తర్వాత వచ్చేసి 2/3 డేర్ గేమ్ అయితే ఆడారు. ఇంకా మ్యూజిక్ చైర్స్ అని ఇలా గేమ్స్ అయితే ఆడారు. ఇంకోటి తనుజ వచ్చేసి రింగ్ పెట్టింది కదా కళ్యాణ్కి, ఇది వచ్చేసి 2/3 డేర్ గేమ్లో జరిగిందంట. ఇక్కడ వేలం పాటేశారు. కళ్యాణ్ వాచ్ని, తనుజ రింగ్ని వేలం పాటేశారు. దివ్యల మాదిరి గారు కళ్యాణ్ వాచ్ని 75,000 వరకు ఏమో పాడారు. ఇక్కడ సంజన గారు వచ్చేసి తనుజ రింగ్ని పాడారు. 52 58 వరకు పాడారు. తనుజ ఓడిపోయింది కాబట్టి ఆ రింగ్ ఎత్తి కళ్యాణ్కి తొడగాలి, అదే అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ దివ్యల మాదిరి గారు 75,000 వరకు పాడారు కదా, ఆ అమౌంట్ వచ్చి కళ్యాణ్కి ఇచ్చారంట. కళ్యాణ్ వచ్చేసి అనాథాశ్రమానికి ఇస్తాను ఇది అని చెప్పారంట. ఆ తర్వాత పక్కనే ఉన్న తనుజ కూడా నేను కూడా హాఫ్ అమౌంట్ ఇస్తాను ఇందులో అని చెప్పి, ఆ తర్వాత ఇమాన్యువల్ కూడా 25,000 వరకు ఇచ్చాడంట. వీళ్ళు ముగ్గురు కలిసి అనాథాశ్రమానికి ఈ అమౌంట్ అయితే డొనేట్ చేశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు. ఫుల్ ఎమోషనల్ అయ్యారంట అందరూ. ఎందుకంటే ఇమాన్యువల్ వాళ్ళ అమ్మగారు అయితే నా కొడుకు బాగా ఆడాడు, విన్నర్ అవుతాడు అనుకున్నా, కానీ లాస్ట్లో ఇలా జరిగిపోయింది. 3rd ప్లేస్ కాకుండా 4th ప్లేస్ వచ్చాడు అని. విన్నర్ అవ్వాల్సిందే, 3rd ప్లేస్లో ఉన్న రావాల్సిందే, కానీ 4th ప్లేస్ వచ్చాడు. నామినేషన్ లేక ఏదైతే రాలేదో అదే కొంచెం ఎఫెక్ట్ పడింది. వాళ్ళ అమ్మగారు చెప్తూ బాధపడ్డారంట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ డీమన్ అలాగే రీతు వీళ్ళ రోల్స్ అయితే ఎక్స్చేంజ్ చేశారంట. ఇది కూడా ఒక గేమ్ ఆడిపించారు. ఇప్పుడు డీమన్ వచ్చేసి రీతుని దొబ్బాడు కదా, దాన్ని అయితే ఎక్స్చేంజ్ చేయించారు. రీతు వచ్చేసి డీమన్ని దొబ్బాలి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ రీక్రియేట్ చేయాలి అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీముఖి వచ్చేసి డీమన్కి రీతుకు ప్రపోజ్ చేయని కొన్ని రోజెస్ ఇచ్చి ప్రపోజ్ చేయమనిందంట. అదే ప్రపోజ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత మ్యూజిక్ చైర్స్లో వచ్చేసి చాలా బాగా అందరూ పేర్స్గా డివైడ్ అయ్యారు. ఒక్క సంజన గారు, దివ్యల మాదిరి గారు తప్ప పేర్స్గా డివైడ్ అయ్యే గేమ్ ఆడారంట. ఇందులో అందరూ డ్యాన్స్ వేశారంట. ఫుల్ బాగా జరిగిందంట ఇదైతే. ఇంకా ఆ తర్వాత బాండ్స్ గురించి పర్సంటేజ్ ఇచ్చారు. అక్కడ ఉన్న ఆడియన్స్కి అయితే ఒక ప్యాడ్ ఇచ్చి ఎవరిది ప్యూర్ బాండో చెప్పండి అని వాళ్ళైతే ఇలా ఇచ్చారు. ఇమాన్యువల్ సంజన గారికి 75%, బర్నీ దివ్యకి 80%, డీమన్ రీతుకి 80%, ఆ తర్వాత బర్నీ తనుజాకి 90%, బర్నీ సుమన్కి వచ్చేసి 95%, కళ్యాణ్ తనుజాకి వచ్చేసి 100%. ఇప్పుడు కళ్యాణ్ తనుజ అయితే చెప్పారంట, మేమిద్దరం బాగానే ఉన్నాం, మేము బెస్ట్ ఫ్రెండ్స్, కలిసే ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం. మీరు బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టుకోమాకండి, అలాగే ట్రోల్ చేయమాకండి, ఒకరినొకరు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చాలాసేపు మాట్లాడారంట. ఒక 5 to 10 minutes అయితే మాట్లాడి చెప్పారంట. దీని తర్వాత కూల్ అవ్వచ్చు అందరూ నాకు తెలిసి. చూద్దాం ఎడిటింగ్లో ఉంచుతారో లేపుతారో, ఇది కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఇది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ వచ్చేసి తనుజాకి, శ్రీజాకి, ఇంకా ప్రియాకి వీళ్ళకైతే గిఫ్ట్స్ ఇచ్చారు. తనుజాకి వచ్చేసి ఒక కాఫీ కప్పు, అలాగే ఒక జీపు కారు టాయ్ది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒక డైరీ ఇచ్చాడు. శ్రీజాకి వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. ప్రియాకి వచ్చేసి ఒక హుడీ ఇచ్చాడంట. ఇంకా ఆ తర్వాత హరి అలాగే అవినాష్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే ఒక స్కిట్ చేశాడు. కంటెస్టెంట్లు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఒక పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. ఇప్పుడు హరి వచ్చేసి పాజిటివ్ చెప్తే అవినాష్ వచ్చేసి నెగిటివ్ చెప్తాడు ఇలా. ఇంకా ఆ తర్వాత ఇంకోటి జరిగింది, అదేంటంటే క్యాప్టెన్సీ టాస్క్ కూడా జరిగిందంట. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చేసి ఎవరైతే క్యాప్టెన్ కాలేదో వాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే పెట్టారంట. ఆ టాస్క్లో దివ్యల మాదిరి గారిని అయితే క్యాప్టెన్ చేశారంట.